అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవా ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రియమైన కర్కాటక రాశి సోదర సోదరీమణులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశి 2026 జనవరి 19 సోమవారం, 20 మంగళవారం, 21 బుధవారం ఈ 3 రోజుల్లో మీ జీవితంలో రాబోయే మార్పులు, శుభ ఫలితాలు, ఎదురయ్యే పరీక్షలు, దైవకృప ఎలా ఉంటుందో పూర్తి వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఎదుర్కొంటున్న కష్టాలకు సమాధానాలు, మీ మనసుకు ధైర్యమిచ్చే మాటలు, మీ భవిష్యత్తుకు దారి చూపే సూచనలు ఈ వీడియోలో తప్పక మీకోసం ఉన్నాయి. చాలామంది వీడియో పూర్తిగా చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కు గొప్ప ఆశీర్వాదం. మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే ఈ గోవింద ఆస్ట్రోసేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కమెంట్లో తప్పకుండా శివుడు అని రాయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది నిజంగా మీకోసమే. ఈ కాలంలో ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు అన్న భావన కలుగుతుంది. అవసరాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఖర్చులు పెరుగుతాయి. అప్పులు, బాకీలు లేదా అనుకోని ఖర్చులు మీ మనస్సును మరింత భారంగా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో భయం సహజం. భవిష్యత్తు గురించి అనవసర ఆందోళన పెరుగుతుంది. కాని ఈ కష్టకాలం మీకు ఒక పాఠం నేర్పించడానికి వచ్చింది. డబ్బు విషయంలో జాగ్రత్త, ప్రణాళిక ఎంత అవసరమో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో అనవసర ఖర్చులను తగ్గించడం, ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. పెద్ద లాభాల కోసం తొందరపడి తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. క్రమంగా, స్థిరంగా ముందుకు వెళ్లడం మంచిది. ఈ ఆర్థిక ఒత్తిడి శాశ్వతం కాదు. మీరు చేసిన కష్టానికి తగిన ఫలం రాబోయే కాలంలో తప్పకుండా లభిస్తుంది. ఈ దశ ముగిసిన తర్వాత మీరు డబ్బు విలువను, దానిని ఎలా నిర్వహించాలో బాగా నేర్చుకుంటారు. కర్కాటక రాశివారికి ఈ కాలం సహనాన్ని పరీక్షించే సమయం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఒక్కసారిగా మొదలైనవి కావు. చిన్న చిన్న నిరాశలు, పదే పదే ఎదురయ్యే అడ్డంకులు, ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యమవుతున్న భావన ఇవన్నీ మీ మనస్సును బాగా అలసిపోనిచ్చాయి. సహజంగా మీరు భావోద్వేగానికి లోనయ్యే స్వభావం కలవారు. అందువల్ల ఇతరుల కంటే మీరు ఈ కష్టాలను ఎక్కువగా, లోతుగా అనుభవిస్తారు. కాని ఈ దశలో మీకు కావలసింది ఆవేశం కాదు, సహనం. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం రావాలి అనుకోవడం వల్లే బాధ ఎక్కువవుతోంది. కాలమే కొన్ని సమాధానాలను ఇస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు మౌనంగా ఉండడం, ప్రతి విషయానికి వెంటనే స్పందించకుండా ఆలోచించడం చాలా అవసరం. సహనమంటే ఓడిపోవడం కాదు, అది ఒక శక్తి. మీలో ఉన్న ఆ శక్తిని ఈ కాలం బయటకు తీసుకురాబోతోంది. ఇప్పుడున్న కష్టాలు శాశ్వతం కావు. మీరు అనుభవిస్తున్న ఈ ఒత్తిడి భవిష్యత్తులో మీరు మరింత బలంగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు దైవం మనల్ని ఆపేస్తాడు, ఎందుకంటే ముందున్న మార్గం ఇంకా సిద్ధంగా ఉండదు. మీరు ఆగిన ప్రతిసారీ ఓడిపోయారు అని కాదు, మీరు మరింత బలంగా తయారవుతున్నారు అని అర్థం. ఈ కాలంలో మీ జీవితంలో స్థిరత్వం లేకపోయినట్టు అనిపిస్తుంది. ఒకరోజు ఆశ, మరుసటి రోజు నిరాశ. ఒక్కో సందర్భంలో మీకే అర్థం కాకుండా మనసు మారిపోతుంది. మీరు సరైన దారిలోనే ఉన్నారా లేదా అనే సందేహం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇది కర్కాటక రాశివారికి సాధారణంగా వచ్చే దశే అయినా ఇప్పుడది మరింత తీవ్రంగా అనిపిస్తుంది. మీరు చేసిన ప్రయత్నాలకు తక్షణ ఫలితం కనిపించకపోవడం వల్ల జీవితమే ఒక పోరాటంగా మారినట్టు అనిపిస్తుంది. ఈ ఆటుపోట్లు మీను భయపెట్టినా వాస్తవానికి ఇవి మీ జీవితంలో మార్పుకు సంకేతాలు. నిశ్చలంగా ఉన్న నీటిలో అభివృద్ధి ఉండదు. అలలున్న సముద్రంలోనే కొత్త దారులు కనిపిస్తాయి. మీ జీవితంలో వస్తున్న ఈ మార్పులు మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసేందుకు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు మీ నుంచి దూరం కావడం, కొన్ని అవకాశాలు చేజారిపోవడం మీకు నష్టంలా అనిపించవచ్చు. కాని కాలక్రమేణా అవే విషయాలు మీకు మేలు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆటుపోట్లను శత్రువులుగా కాకుండా మీను కొత్త స్థాయికి తీసుకెళ్లే గురువులుగా చూడడం నేర్చుకోవాలి. కర్కాటక రాశివారు చాలా సందర్భాల్లో తమ బాధను బయటపెట్టరు. లోపల ఎంత కుంగిపోయినా బయట నవ్వుతూ ఉండే స్వభావం ఉంటుంది. ఈ కాలంలో మీరు అనవసరమైన మాటలు,
అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్న అవకాశముంది. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించారు. మీరు సహాయం చేసిన వాళ్లే మీను తక్కువగా మాట్లాడిన సందర్భాలు మీ మనస్సును బాగా గాయపరిచాయి. ఈ అవమానాలు మీ విలువను తగ్గించవు. అవి అవమానించిన వ్యక్తుల మనస్థితిని మాత్రమే చూపిస్తాయి. మీరు మౌనంగా భరించిన ప్రతి మాట, ప్రతి అవహేళన ఒకరోజు మీ గౌరవాన్ని పెంచే అనుభవంగా మారుతుంది. ప్రతిసారీ ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను కాలానికే వదిలేయడం మంచిది. ఎందుకంటే కాలం ఎప్పుడూ నిజాన్ని బయటకు తీస్తుంది. ఈ రోజుల్లో మీరు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దానికంటే మీరు మీపై మీకు ఉన్న నమ్మకం ఎక్కువ కావాలి. ఈ 3 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశాలను ప్రశ్నించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు గుర్తించబడటం లేదన్న భావన కలుగుతుంది. సమాజంలో కూడా మీరు కోరుకున్న గౌరవం లభించడం లేదని అనిపించవచ్చు. ఇది మీను లోపలగా బాధపెడుతుంది. ఇలాంటి సమయంలో మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా అవసరం. కోపంతో మాట్లాడిన ఒక్క మాట సంబంధాలను చాలా దూరం తీసుకెళ్తుంది. మీరు ఇప్పుడెందుకు నిశ్శబ్దంగా ఉండాలో అదే మీ బలం. కుటుంబంలో వచ్చే ఈ విభేదాలు శాశ్వతం కావు. ఇవి తాత్కాలికమైన అపార్థాలు మాత్రమే. మీరు సహనంతో వ్యవహరిస్తే కాలక్రమేణా మీ మాటల విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా మీ ప్రవర్తనే మీ గుర్తింపుగా మారుతుంది. మీరు నేరుగా పోరాడకుండా మీ పనితో సమాధానం చెప్పే దశ ఇది. ఈ దశలో కర్కాటక రాశి వారి జీవితంలో ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన మార్పు మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా కనిపించే మార్పు కాదు, నెమ్మదిగా, లోతుగా జరిగే పరివర్తన. దైవం నేరుగా మీ ముందు నిలబడి మాట్లాడాడు, కాని సంఘటనల రూపంలో, అనుభూతుల రూపంలో, మనసులో కలిగే భావాల రూపంలో సంకేతాలు పంపిస్తాడు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలు, నష్టాలు, అవమానాలు యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఇవన్నీ ఈ సంకేతాలను మీరు అర్థం చేసుకునే స్థాయికి తీసుకురావడానికి జరిగిన సిద్ధత. ఈ 5 సంకేతాలు మీ జీవితానికి కొత్త దారిని చూపిస్తాయి. మీరు ఇప్పటివరకు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చిందో, ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యమయ్యాయో ఈ సంకేతాల ద్వారా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీలో ఒక స్పష్టత మొదలవుతుంది. మీకు ఏది అవసరం లేదు అనే విషయంపై అవగాహన పెరుగుతుంది. మీరు అనవసరంగా పట్టించుకున్న విషయాలు మెల్లగా ప్రాధాన్యత కోల్పోతాయి. ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మానసికంగా బలపడడానికి దైవమిస్తున్న తొలి సూచన. మొదటి సంకేతం చాలా సూక్ష్మమైనది, కానీ చాలా లోతైనది. మీ మనసులో అప్రతీక్షితంగా ఒక ప్రశాంతత మొదలవుతుంది. బయట పరిస్థితులు మారకపోయినా లోపల మాత్రం శాంతి కలుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని వెంటాడిన భయం, ఆందోళన, కోపం మెల్లగా తగ్గడం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి అదే ఉన్నా మీరు స్పందించే తీరు వారిపోతుంది. ఈ శాంతితో పాటు భక్తి కూడా సహజంగా పెరుగుతుంది. ఎవరైనా బలవంతంగా చెప్పడం వల్ల కాదు, మీ మనసే దైవం వైపు లాగుతుంది. దేవాలయానికి వెళ్లాలని అనిపించడం, భక్తి గీతాలు వినాలని మనసు కోరుకోవడం, నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించాలనిపించడం, ఇవన్నీ మొదటి సంకేతానికి లక్షణాలు. ఇది మీరు ఓడిపోయారని కాదు, మీ ఆత్మ ఇప్పుడు దైవంతో అనుసంధానం కావడం మొదలుపెట్టిందని అర్థం. ఈ శాంతి ఒకసారి వచ్చాక ఎంతటి కష్టం వచ్చినా మీరు పూర్తిగా కూలిపోరు. రెండవ సంకేతం జీవితాన్ని కొత్తగా చూడడం నేర్పిస్తుంది. ఇప్పటివరకు మీరు పెద్ద ఆనందాల కోసం ఎదురుచూశారు. పెద్ద విజయాలు, పెద్ద ఫలితాలు వచ్చినప్పుడే సంతోషపడాలి అనుకున్నారు. కాని ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపించడం మొదలవుతుంది. ఉదయం సూర్యోదయం, ఒక మంచి మాట, ఎవరో నవ్వుతూ పలకరించడం, అనుకోకుండా వచ్చిన మంచి వార్త, ఇవన్నీ మీకు లోతైన సంతోషాన్ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు అద్భుతంగా అనిపించే అనుభూతులను కూడా చూస్తారు. ఒక పని కుదరదనుకున్నప్పుడు చివరి నిమిషంలో సాఫీ అవ్వడం, ఎవరో గుర్తు లేకుండా మీకు సహాయం చేయడం, మీరు కోరుకున్న సమాధానం ఒక మాటలో దొరకడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇవి యాదృచ్ఛికాలు కావు, ఇవి దైవం మీకు పంపే సంకేతాలు. మీరు ఒంటరిగా లేరని, మీ కష్టాలు చూసే శక్తి ఉందని ఇవి తెలియజేస్తాయి. ఈ అనుభవాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మూడవ సంకేతం స్పష్టంగా కనిపించే మార్పు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నామనుకున్న సమయంలో ఎవరో ఒకరు మీకు తోడుగా నిలుస్తారు. అది స్నేహితుడి రూపంలో కావచ్చు, బంధువు రూపంలో కావచ్చు, లేదా పూర్తిగా అపరిచితుడి రూపంలో కావచ్చు. మీరు ఊహించని చోట నుంచి సహాయం అందుతుంది. ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు,
మానసికంగా ధైర్యమిచ్చే మాట, సరైన మార్గం చూపించే సూచన కూడా కావచ్చు. ఈ సహాయం మీకు ఒక ఆశ్రయంలా అనిపిస్తుంది. ఇంతకాలం మీరు ఇతరులకు అండగా నిలిచారు. ఇప్పుడు అదే సహాయం మీకు తిరిగి వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతానికి నిదర్శనం. మీరు చేసిన మంచి పనులు వృధా కాలేదు. సరైన సమయంలో సరైన రూపంలో అవి మీకు తిరిగి వస్తాయి. ఈ సంకేతం వచ్చినప్పుడు మీరు దైవంపై నమ్మకం మరింత బలపడుతుంది. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందని మీ మనసు ఒప్పుకోదు. 4వ సంకేతం మీ జీవితంలో స్పష్టమైన మార్పును చూపిస్తుంది. ఇంతకాలం మీకు అడ్డంకిలా కనిపించిన పరిస్థితులు మెల్లగా మారడం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు కదలడం, ఆలస్యమైన విషయాలు ముందుకు సాగడం జరుగుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కదలని పరిస్థితులు ఒక్కసారిగా సులభంగా పరిష్కారం కావడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా మీకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు మౌనంగా మారిపోతారు. మీరు ఎదుర్కొన్న వ్యతిరేకత తగ్గుతుంది. ఇది మీరు పోరాడి సాధించిన విజయం కాదు, కాలమే మీ పక్షాన తిరిగిన ఫలితం. మీరు ఇప్పటివరకు చూపిన సహనం, మౌనం, ఓర్పు ఈ దశలో ఫలించడం మొదలవుతుంది. ఈ సంకేతం వచ్చినప్పుడు మీలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. కష్టకాలం ముగిసిందని, మంచి కాలం దగ్గరలో ఉందని మీ అంతరాత్మ చెబుతుంది. 5వ సంకేతం కర్కాటక రాశివారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇది ఒక్కరోజులో వచ్చే మార్పు కాదు, కానీ ఇక మీదట మీ జీవితం ఏ దిశగా సాగబోతోందో స్పష్టంగా తెలియజేసే సంకేతం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి ఆలస్యం ఈ బంగారు కాలానికి పునాదిగా మారుతుంది. ఇప్పటివరకు మీరు కష్టపడ్డది వృధా కాలేదని ఈ దశలో మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీ ఆలోచనలు మరింత పరిపక్వంగా మారతాయి. చిన్న విషయాలకు బాధపడే స్వభావం తగ్గుతుంది. జీవితాన్ని విశాల దృష్టితో చూడగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. దైవం మీను నడిపిస్తున్నట్టు అనిపించే సంఘటనలు జరుగుతాయి. ఇది కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, మానసికంగా, సంబంధాల్లో కూడా బంగారు కాలం ప్రారంభమవుతున్న సూచన. మీరు గతంలో కోరుకున్న ప్రశాంతత ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో స్థిరపడుతుంది. కర్కాటక రాశివారు సహజంగా మృదువైన మనసు కలవారు. ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకుంటారు. కుటుంబానికి, సంబంధాలకు ఎంతో విలువ ఇస్తారు. ప్రేమ, నమ్మకం, త్యాగం మీ ప్రధాన లక్షణాలు. ఎవరి కష్టం చూసినా ముందుగా స్పందించే గుణం మీది. ఈ మంచి లక్షణాలే చాలా సందర్భాల్లో మీను ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే అదే సమయంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరినీ మీలానే నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువ. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు తడబాటు ఏర్పడుతుంది. గతంలో జరిగిన విషయాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుని బాధపడే స్వభావం ఉంటుంది. ఈ దశలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం భావోద్వేగాలు మరియు వాస్తవం మధ్య సమతుల్యత. మీ మంచితనాన్ని కొనసాగించాలి, కానీ మీరు రక్షించుకోవడం కూడా అవసరం. వ్యక్తిగత జీవితంలో ఈ కాలం ఒక అంతర్గత మార్పును తీసుకువస్తుంది. బయటికి పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం మీరు పూర్తిగా మారిపోతారు. ఇంతకాలం మీరు ఒంటరిగా అనుభవించిన భావాలు, ఎవరికీ చెప్పలేని బాధలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు మీతో మీరు మాట్లాడుకునే స్థితికి వస్తారు. మీకు ఏం కావాలి, ఏం వద్దు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలనుకోవచ్చు. ఇది పారిపోవడం కాదు, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం. ఈ ఒంటరితనం మీకు శక్తిని ఇస్తుంది. గతంలో మీరు చేసిన తప్పులు, తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత వస్తుంది. మీరు ఇకపై అదే తప్పులు మళ్లీ చెయ్యరు. ఈ మార్పు మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా తయారు చేస్తుంది. మీ జీవితంలో కొత్త వ్యక్తులు రావడానికి కూడా ఇది మార్గం సుగమం చేస్తుంది. ప్రేమ విషయంలో కర్కాటక రాశివారు చాలా లోతుగా అనుభవిస్తారు. ప్రేమ మీకు ఆట కాదు, జీవితం. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో కొన్ని అపార్థాలు, అనుమానాలు రావచ్చు. మీరు మాటల్లో చెప్పలేని భావాలను మనస్సులో దాచుకోవడం వల్ల సమస్యలు పెరిగే అవకాశముంది. ఎదుటి వ్యక్తి మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యలకు పరిష్కారం చాలా సరళమైనది, కానీ అమలు చేయడం కష్టం. అది స్పష్టమైన సంభాషణ. మీరు అనుభవిస్తున్న భావాలను దాచకుండా శాంతంగా చెప్పాలి. అనవసరంగా ఊహించుకోవడం మానేయాలి. గతంలో జరిగిన విషయాలను మళ్లీ తలుచుకొని ప్రస్తుతాన్ని పాడు చేయకూడదు. ఈ కాలంలో నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. వివాహ జీవితం కర్కాటక రాశివారికి చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో దాంపత్య జీవితంలో చిన్న ఒత్తిడులు కనిపించవచ్చు. మాటలు తగ్గిపోవడం, భావాలు పంచుకోకపోవడం వల్ల దూరం పెరిగినట్టు అనిపించవచ్చు.
మీరు మీ బాధను లోపలే దాచుకుని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటారని ఆశించడం ఈ సమస్యకు కారణం. ఈ దశలో అవసరమయ్యేది సహనం మరియు పరస్పర అవగాహన. చిన్న విషయాలను పెద్దగా చేసుకోకూడదు. మీ భాగస్వామితో సమయం గడపడం, మనస్సు విప్పి మాట్లాడడం చాలా ముఖ్యం. మీరు చూపించే చిన్న ప్రేమాభిమానాలు కూడా సంబంధంలో పెద్ద మార్పు తీసుకురాగలవు. ఈ కాలం మీ దాంపత్య జీవితాన్ని చెడగొట్టడానికి కాదు, మరింత బలపరచడానికి వచ్చింది. మీరు ప్రయత్నిస్తే ఈ దశ తర్వాత మీ సంబంధం మరింత లోతుగా, స్థిరంగా మారుతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఇంతవరకు ఓపికగా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కర్కాటక రాశి రాశిఫలాలు మీ మనస్సును తాకాయంటే, మీ జీవితంలో ఏదైనా ఒక ఆశ, ఒక ధైర్యం కలిగించాయంటే, అది మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కు లభించిన గొప్ప ఆశీర్వాదం. మీరు ఈ వీడియో చూస్తూ మీ జీవితం గుర్తుకు తెచ్చుకున్నారా? మీ బాధలకు సమాధానం లభించినట్టుగా అనిపించిందా? అయితే దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీలా మరెంతో మంది ఈ మాటల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఒక చిన్న మాట. చాలామంది వీడియో పూర్తిగా చూస్తున్నారు, కానీ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు ప్రేరణ, మీ యొక్క లైక్ మాకు శక్తి, మీ యొక్క షేర్ ఇంకొకరి జీవితానికి వెలుగు. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, రాశిఫలాలు, పరిహారాలు, మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండే మాటలు ఇంకా మరిన్ని కావాలంటే ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులతో మీ గోవిందా ఆస్ట్రో సేవ.